నమస్తే. నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏ డివిజన్ కార్యక్రమానికి స్వాగతం. ఏ డివిజన్ కార్యక్రమంలో మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగినటువంటి అసలు సత్యాలేంటి, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏ డివిజన్. ఈ రోజు మనం ఏ డివిజన్ కార్యక్రమం ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి అంటే మళ్ళీ కవిత లిక్కర్ కేసు మళ్ళీ తెరపైకి వస్తా ఉంది. తెరపైకి వచ్చేటువంటి వాటిలో శరత్ చంద్రారెడ్డి, అట్లనే కవిత మాజీ సిఏ బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారినటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్టయితే కేసు మరోమద్దతు అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అట్లనే కమలంలో చేరికలకు బ్రేక్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు, బీజేపీపై ప్రభావం అని చెప్పి కీలక నేతల ప్రకటనలతో పార్టీ వర్గాల్లో కలకలం. కవిత అరెస్టుకు పార్టీపై ప్రజల విశ్వాసానికి లింక్ అని చెప్పి కాంగ్రెస్ లోకే జూపల్లి పొంగులేటి. ఈటల వ్యాఖ్యలతో స్పష్టమంటూ ప్రచారం. కాంగ్రెస్ లోనే చేరాలంటూ అనుచరుల ఒత్తిడి. జూన్ 8న హస్తంగుడికి జూపల్లి, వచ్చే నెలాఖరులో పొంగులేటి చేరిక, భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయం అని చెప్పి ఒక వార్త. వాళ్ళు నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరకుండా 3 నెలలు ఆపాను. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల బలంగా ఉంది. కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. కేసీఆర్ ట్రిక్స్ చాలా తెలుసు. మీడియాతో ఈటల చిచ్చాటంటూ కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అనేటువంటి వార్త. షర్మిల కర్ణాటకలో ఆయన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అనేటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. అట్నే టార్గెట్ చంద్రబాబు అని చెప్పి రాజధాని నిర్మాణ పనుల్లో ముడుపులంటూ ఇరికించే యత్నం అని చెప్పి ఆంధ్రకు సంబంధించినటువంటి ఒక వార్త. అట్లనే మార్గదర్శి ఆస్తులు అటాచ్ అని చెప్పి కూడా ఒక వార్త మనకు ప్రధానంగా ఇందాక డామిట్ కథ అడ్డం తిరిగింది. 111 జీవో తొలగింపుతో భారీ ప్రాజెక్టులకు వేశారు. ఐటీ కారిడార్లో కోట్లు పెట్టి స్థలాలు కొనుగోలు. పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్న సంస్థలు. స్థలభ్యత లేనందున ఆకాశాత్మైన నిర్మాణం. చదరపు అడుగు 8,000 నుంచి 16,000 వరకు అని చెప్పి ఒక వార్త కూడా మనకు ఇందులో కనపడుతుంది. రోదస్లో మన దిక్సూచి. గురి తప్పని జిఎస్ఎల్వి F-12 రాకెట్. స్వదేశీ ఎన్విఎస్ ఒకటి ప్రయోగం సక్సెస్. దేశీయ నావిగేషన్ సేవలు అందుబాటులోకి. ఇస్రో సిగులో మరో అద్భుత విజయం అని చెప్పి ఒకటి. 34 సార్లు పొడిచి బండరాయితో ఒకటి. ఢిల్లీ నడిగొట్టిన యువతి దారుణ హత్య అని చెప్పి ఒక వార్త మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనబడతాయి. లింగ నిర్ధారణ ఉంటారు 4 వైద్యులు అరెస్ట్ అనేటువంటి ఒక వార్త. మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దిగుతాం, అలాంటి కుయుక్తులను సహించము. పాస్టర్లకు ఎంపీ సోయం బాబురావు హెచ్చరిక. మతం మారిన వారిని ఎస్సీ జాబితా నుంచి తొలగించిన బిల్లు తీసుకొస్తామని వ్యాఖ్య. హెచ్ఓడీలకు జంట హార్మ్యాలు అని చెప్పి కూడా ఒక వార్త వచ్చింది. సచివాలయానికి దగ్గరగా కన్నా అనువైన స్థలాలను చూడండి. అమరుల స్మారక స్థూపం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట. సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలకు 1,00,000 పంపిణీ. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. రోల్స్ రాయిస్ ఆయుధ డీలర్లపై సిబిఐ కేసు. హాక్ ఏజీటీల డీల్లో అవినీతి ఆరోపణలతోనే వైమానిక నౌకాదళానికి 24 జట్ల కొనుగోలు. 6 ఏళ్ల ప్రాథమిక విచారణ ఎఫ్ఐఆర్ అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. టీఎస్పీఎస్సీలో హైటెక్ మాస్ కాపింగ్. బ్లూటూత్ వైఫై డివైస్ తో పరీక్ష కేంద్రానికి చెవులో సూక్ష్మ పరికరాలతో 3. సూత్రధారి వరంగల్ డిఈ రమేష్. మాస్ కాపింగ్ మరికొంత విచారణ సిద్ధాంతికలు 20 మంది పేపర్ అమ్మిన రమేష్. తగ్గుతున్న కొద్ది రమేష్ అక్రమాలు అరెస్టుల సంఖ్య సెంచరీ దాటే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ఒక వార్త మనకు ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడుతుంది. ఇప్పుడు సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో మనకు ట్విన్ టవర్స్ హెచ్ఓడీలకు ఒకే చోట అని చెప్పి ఒక వార్త మనకు కనబడుతుంది. ఇది కొత్త సచివాలయ సమీపంలోనే విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి సర్కార్ ప్రభుత్వ స్థలాల లభ్యతపై సీఎం కేసీఆర్ అమరుల స్మారకం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఫౌంటైన్లు. కులవృత్తుల వారికి ₹1,00,000 సాయంపై 2 రోజుల్లో విధి విధానాలు. వచ్చే నెల 9న ఈ పథకానికి శ్రీకారం చుట్టేల ఏర్పాట్లు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో సీఎం కేసీఆర్ అనేటువంటి ఒక వార్త మనకు కనబడుతుంది. ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్ స్థలంలో ట్విన్ టవర్స్ కడితే ఎటువంటి అనేటువంటి ఆలోచనలు ఒకటి చేస్తా ఉన్నారు. తర్వాత అన్ని పార్టీలు అడుగడుగున కేసీఆర్ కోవట్లు. ఆయన పాలిటిక్స్ అని నాకు తెలుసు. బీజేపీ నేత ఈటల అని చెప్పి కాంగ్రెస్ ను ఎటు కాకుండా చేయడాన్ని దగ్గర నుండి చూశారు. ఈసారి ఆ పార్టీని అమాంతం మింగేస్తారు. పొంగులేటి జూపల్లి వేరే పార్టీలో చేరకుండా ఆపగలిగా వారితో జాతీయ నాయకత్వం మాట్లాడుతుందని చెప్పి ఒక వార్త మనకి. అట్లనే రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీలో ఒక కుర్చీ వివాదం నడుస్తామని దానికి సంబంధించినటువంటి వార్త కూడా ప్రధానంగా వచ్చింది. ప్రగతికి 9 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రభుత్వ నివేదిక అంటూ కూడా ఒక వార్త ఉంది. మైసూరులో ఘోర ప్రమాదం. ఎదురుగా ఢీకొన్న ప్రైవేట్ బస్సు కారు 10 మంది మృత్యువాత. అంతులేని వ్యధ. రెగ్యులరేషన్ నోచుకుని కాంట్రాక్ట్ అధ్యాపకులు అని చెప్పి వార్త. అట్లా 30 ఏళ్లు పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులుగానే రిటైర్ అయ్యేది మనకు కనబడతా ఉంది. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మనం ఇక ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో చెన్నై సూపర్ కింగ్స్ కి కిరీటం.
ఇది అంటే క్రికెట్ కి సంబంధించి వార్త. చెన్నై సూపర్ కింగ్స్ కు కిరీటం అని చెప్పి వాళ్ళు నాకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పొంగులేటి జూపల్లి భాజపాలో చేరడం కష్టమే. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. చర్చనీయాంశమైన ఈటల వ్యాఖ్యలు అని చెప్పి ఒకటి. అన్ని శాఖల విభాగాల ప్రజలకు జంట సౌదాలు అని చెప్పి అదే నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాట. ఇవే ప్రధానంగా వచ్చింది. తెలంగాణ వర్సిటీలో రచ్చ. ఈ వార్తలు ప్రధానంగా మనకు ఈనాడు దినపత్రికలో కనబడతాయి. ఇకపోతే మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో కింగ్ చెన్నై అనే వార్త ఒకటి. తర్వాత రాష్ట్రంలో కొత్త పార్టీ తెరవెనుక ప్రయత్నాలు, పావులు కదుపుతున్న నేతలు, జూర్ల రాయబారాలు, మంత్రాలు, కొనసాగుతున్న సర్వేలు, 25 మంది లీడర్లతో ఏర్పాటు సమాలోచనలు అనేటువంటి ఒక వార్త మనకు కనిపిస్తే రఘునందన్ పై 1000 కోట్ల దావా. ఓఆర్ఆర్ టోల్ వసూలు కాంట్రాక్ట్ పొందిన ఆర్టీఐ ఐఆర్టీ సంస్థ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు 1000 కోట్లు పరువు నష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు పంపించింది అనేటువంటి వార్త కూడా ఒకటి మనకు ప్రధానంగా కనబడుతుంది. తర్వాత షర్మిల డీకే శివకుమార్ తో భేటీ అయినటువంటి వార్త ఒకటి. సిఎస్ఈ సీటు 15 అంటూ మేనేజ్మెంట్ కోటా సీట్లలో అడ్డగోలు దందా. కౌన్సిలింగ్ కు ముందే మొదలైన అమ్మకాలని కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అట్నే భగీరథ నీలేవి కాగజ్ నగర్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ నిరసన అని చెప్పి కౌన్సిలర్లు మున్సిపల్ సమావేశంలో కూర్చొని ధర్నా చేసినటువంటి వార్త ఒకటి మనకు కనబడుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎస్సీ ఉపకులాల బతుకులు మారలే అని చెప్పి సమస్యలు తీరాలంటే మనమే రాజులం కావాలి. టిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రూపాయల కోట్ల ఆమదాని కోసమే జియో 11 రద్దు చేశారని విమర్శ. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఎస్సీ 50 కులాల ఉపకులాల ధర్నా అనేటువంటి ఒక వార్త. ఏఈ పేపర్ లీకేజ్ లో కొత్త టెస్ట్ మైక్రోచిప్స్ తో పరీక్ష రాసిన డిఈ రమేష్ గ్యాంగ్ అనేది ఒక వార్త మనకి ఇలా ప్రధానంగా ఇలా కనబడుతుంది. ఇకపోతే మనం ఒకసారి అత్యంత ప్రముఖమైనటువంటి పత్రిక నమస్తే తెలంగాణ దినపత్రికను చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో ధరణి సందేశం, రైతుకు సంతోషం, ఫోటోలు తీసేస్తే అన్నదాత ఆగమే, సచివాలయంలో ట్విన్ టవర్స్. అంటే ఇదే మొత్తంగా ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వార్తలు వస్తున్నాయి. 1000 కోట్లకు దావా మన ఎవరిపైన రఘునందన్ పైన వేసినటువంటి మోదీకి నిద్రలా పట్టింది అనేటువంటి మహిళా పైన ఇది ప్రధానంగా మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు. నమస్తే తెలంగాణ అంటేనే మొత్తంగా టీఆర్ఎస్ కి అనుకూలమైనటువంటి వార్తలు, ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వార్తలు వస్తే ప్రజా సమస్యలకు సంబంధించిన ఏ ఒక్క వార్త కూడా ఈ పత్రికలో మనకు కనబడదు. ఇది స్పష్టంగా కనబడుతున్న అంశం. ఇది ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఈ రోజు మనతో పాటు పాల్గొంటా ఉన్నారు పిసిసి నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం చరణ్ గారు, అలాగే కృష్ణమూర్తి గారు, మీ ఇద్దరికి అమ్మా న్యూస్ వైపు నుంచి స్వాగతం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగు చూసింది. అదేంటంటే 1000 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తూ రఘునందన్ రావుకి సంబంధించిన ఒక కంపెనీ లీగల్ నోటీస్ ఇచ్చింది. ఇదొక అంశం. అలానే రెండో అంశం ఏంటంటే ఈటల రాజేందర్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కుమారాన్ని రేపుతా ఉన్నాయి. జూపల్లి తర్వాత శ్రీనివాస్ రెడ్డి తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. బీజేపీలో కొద్ది చేతుల పైన కొంత పులిష్ట మంది ఆలస్యం అవుతా ఉంది అనేటువంటి ఒక మాట కూడా ఆయన మాట్లాడారు. ఖమ్మంలో కాంగ్రెస్ బంద్ అన్నట్టు ఆయన చిట్చాట్ చేసినటువంటి వార్త ఒకటి కూడా ప్రధానంగా పత్రికలలో మనకి ఎలా కనబడతాం. వీటన్ని తోడు రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంది. కొంతమంది నాయకులు కలిసి దీనికి సంబంధించి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారనేటువంటి వార్త మరొక వెలుగు దినపత్రికలో మనకు కనబడతాం. వీటన్నిటిపైన మాట్లాడడం ప్రధానంగా మొదటిది. ఇంకొక వార్త ఏంటంటే కవితకు సంబంధించిన అంశం కూడా మళ్ళీ తెరపైకి వస్తా ఉంది. కవితను అరెస్ట్ చేసేటువంటి అవకాశాన్ని, ఆమె పేరు మళ్ళీ చార్జ్ షీట్ లో పొందుపరిచేటువంటి అవకాశానికి సంబంధించిన ఆడిటర్ బుచ్చిబాబు అలాగే భరత్ శరత్ చంద్రారెడ్డి ఇద్దరు కూడా అప్రూవర్ గా మారుతున్నటువంటి వార్త కూడా ఇలా మనకు వెలుగులోకి వచ్చింది. దీనిపైన మాట్లాడడం ముందుగా కృష్ణమూర్తి గారు, నిన్న ఈటల రాజేందర్ చేసినటువంటి కామెంట్స్ మీరు చూసే ఉంటారు, పత్రికలలో వచ్చినాయి. సరే ఈటల రాజేందర్ కామెంట్స్ చేసిందా లేదా అనేది వేరే అంశం, ఎందుకంటే నేను అక్కడనే ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం వేరే ఉంది. కానీ పత్రికలో వచ్చిన దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి ఎలా చూస్తా ఉన్నారు, దాన్ని ఏ రకంగా మీరు చూస్తారు? అయితే ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అనిపిస్తుంది. ఆయన కొంతకాలంగా వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, జూపల్లి కృష్ణారావుని పార్టీ చేసుకుని ఆయన చాలా కాలం ప్రయత్నం చేశారు. ఒక దశలో అయితే మొత్తం బీజేపీ చేరికల కమిటీ మొత్తం కూడా ఖమ్మం వెళ్ళి పొంగులేటి ఇంట్లో కృష్ణారావుతో కలిసి కూడా మాట్లాడి చాలాసేపు వాళ్ళు ఒక దాదాపుగా 2 గంటలు చర్చించారు. అయినప్పటికీ వాళ్ళ అనుకూల స్పందన వ్యక్తం కాలేదు. అప్పుడే ఈ అనుమానాలు బలపడ్డాయి. వీళ్ళు బీజేపీ పట్ల
అంటే బీజేపీ నాయకత్వం పట్ల వీళ్ళకు కొంత విశ్వాసం లేదేమో అన్నట్టుగా కొన్ని సంకేతాలు అయితే వచ్చాయి. దాని విషయంలో కూడా అంటే బీజేపీ నాయకులు ఎప్పటికీ చెప్తున్నారు. మనం ఇంకొకటి కూడా గమనించవచ్చు ప్రసాద్ గారు దీంట్లో. ఈటెల రాజేందర్ ప్రయత్నం చేసినప్పటికీ జాతీయ నాయకత్వం ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో మరో నాయకుడు వాళ్ళని సంప్రదించకపోవడం కూడా కొంత వాళ్ళు పార్టీ పట్ల అసంతృప్తితో అంటే పార్టీకి చేరడానికి వాళ్ళకు అయిష్టత కనబరుస్తుందేమో అన్న కొంత అనుమానం అవుతా ఉన్నది. ఏదేమైనా వాళ్ళు పార్టీని చేరనే విషయాన్ని కొంచెం తేట తెల్లమైందని చెప్ప అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా, లేదు అంటే కొత్త పార్టీ పెట్టి వేరే ఏదన్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని మిగతా ఏమైనా పార్టీలతో జనక ఎన్నికల్లో కేసీఆర్ ను బలంగా ఢీ కొట్టేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారా విషయం తేలాల్సిన సమయం వచ్చింది, ఆసనం కూడా అయింది. ఎందుకంటే ఎన్నికలకు తేదీలు దగ్గర పడతా ఉన్నాయి. దాదాపుగా ఇంకొక 100 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఈ లోపలనే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం, వాళ్ళు ఏ పక్కన ఉంటారు, ఇటు కాంగ్రెస్ వైపా అటు బి వైపా లేదా తటస్థంగా ఉండి ఆయన వాళ్ళ ప్రైవేట్ కేసీఆర్ ను ఓడించామా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. అంటే బీజేపీ జాతీయ నాయకం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇటీవల కాలంలో కొంత బెడిసి కొడుతున్నాయనే విషయం స్పష్టంగా తేలిపోతుంది. గతంలో చెప్పారు చాలా మంది కర్ణాటక ఎన్నికలు కాగానే చాలా మంది చేరుతారు అని చెప్పారు. ఎవరు కర్ణాటకలో ఫలితం తారుమారు కావడం తలకిందులు కావడం తోటి కొంత బీజేపీ ఆత్మరక్షణ పడింది. రాష్ట్ర నాయకత్వం కూడా కొంత దిద్దుబాటు చర్యలు ఉన్నట్టుగా స్పష్టమవుతా. దిద్దుబాటు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, నాయకుల మధ్య ఎట్లా సమన్వయం తేవాలి అనే విషయంలో రాష్ట్ర నాయకత్వం కొంత మల్లగుల్లాలు పడుతుంది అని చెప్తా ఉన్నది ప్రసాద్ గారు. ఓకే, అంటే ఒక శాస్త్రం చెప్తారు మనకు, బలంగా పందిరేస్తే పిట్టాలతో కూలిపోయిందంట. ఇప్పుడు మరి నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిజంగా అంత బలం ఉండి అంత మంచి నాయకత్వం ఉండి మొత్తం జిల్లానంతా ఏకతాటిపైకి తెచ్చే నాయకుడు అయితే కేసీఆర్ ఎందుకు వదులుకుంటాడు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది కృష్ణమూర్తి గారు బాగా. అంటే నిజంగానే ఒక ఆయన ఎంపీగా గెలిచి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పక్కన పెట్టి నామనాగేశ్వరరావు గారు టికెట్ ఇచ్చినారు. మరి ఎంపీగా తీసేసినా కూడా ఆయన 4 సంవత్సరాలు పెద్దగా చేసింది ఏమీ లేదు. దీనిపైన చాలా అంటే ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా మొదలైంది. అంటే ఈయన లేట్ చేయడం వల్ల చాలా ఏదో ఒక పార్టీలో చేరకుండా పూర్తిగా డ్రాగన్ చేయడం వల్ల కొంత అందరిలో ఈయన పట్ల కొంత అనుమానాలు, అసలు ఈయన ఎటువైపు పోతాడు ఏందనే దానిపైన కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. సరే, మరి శ్రీనివాసరెడ్డికి ఉండే బలం ఏంది, ఏం చేయగలుగుతాడు ఏంది అనేది ఎన్నికల్లో తెలుస్తుంది తప్ప ఇప్పుడే మనం మాట్లాడుకోవడానికి పెద్దగా ఆస్కారం లేదు. ఇదే విషయంపై మనం మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు చెప్పండి, ప్రధానంగా జూపల్లి కృష్ణారావు అలాగే శ్రీనివాసరెడ్డి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరేటువంటి అవకాశాలు కనపడతారు. ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి అంత పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడినటువంటి సందర్భం లేదు. కర్ణాటక ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చింది, గెలిచిండ్రు, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటైంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పెద్ద కదలికలు అయితే కనబడతలేవు. సరే, వీళ్ళిద్దరు పక్కన పెట్టండి, ఇంకా వేరే ఎవరైనా వచ్చి చేరినటువంటి అంశాలు కూడా అక్కడ ఇక్కడ పెద్ద కనబడతలేదు. మరి ఎట్లా చూడాలి దీన్ని? అంటే అటు కాంగ్రెస్ లో కదలికలో ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పినట్టు బీజేపీలో కూడా కర్ణాటక ఫలితాలు కొద్దిగా ప్రభావం చూపించింది. వీళ్ళు కూడా కొంత నిన్నటిదాకా ఉన్నటువంటి ఇందులో కూడా కనబడతలేదు అంటా ఉన్నారు. మరి ఎట్లా చూడాలి దీన్ని? నిజంగానే మూడో ప్రాంతీయ పార్టీ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రాంతీయ పార్టీలు అనేది ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ గారి తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ కూడా సక్సెస్ కాలేదు. మీరు 2014 తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రలో పార్టీ పెట్టినది. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పార్టీలు వచ్చినాయి, కానీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా కేజ్రీవాల్ గారి తర్వాత ఇక్కడ సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ దిశగా వారు వెళ్ళని మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా కూడా ఎమ్మెల్యే మెదక్ సంబంధించినటువంటి శశిధర్ రెడ్డి గారు కూడా జాయిన్ కావడం జరిగింది. ఇంకా చాలా మంది June 15th తర్వాత చాలా జాయినింగ్స్ జరుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణారావు గారిని ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే గారు, సిఎల్పి నాయకుడు విక్రమార్క గారు కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వారిని ఖచ్చితంగా వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది ఖమ్మం జిల్లాలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ ఏ విధంగా ఉంది, పటిష్టంగా ఉందా లేదా అని చెప్పేసి ఇన్ని రోజుల వరకు వారు చెక్ చేసుకున్న పరిస్థితి. కింద నాయకత్వం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పోదామని చెప్పినప్పుడు మాత్రం కాబట్టే వాళ్ళు భారతీయ జనతా పార్టీ వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రయత్నం మాత్రం చేసిన వాస్తవం. కింద లోకల్ ఉన్న లీడర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం, కాంగ్రెస్ పార్టీ అయితేనే భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అయితేనే కేసీఆర్ గారిని ఓడగొడుతుంది, కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది, జాతీయ స్థాయిలో కూడా చాలా బలంగా తయారవుతా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, నెక్స్ట్ జరిగే ఎలక్షన్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో పోదామని చెప్పేసి కింద ఉన్న నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని ఒప్పిస్తా ఉన్నారు. కాబట్టి వారు కాంగ్రెస్ వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి భావిస్తా ఉన్నా. వారైతే ప్రాంతీయ పార్టీ వెళ్ళకపోవచ్చు అని చెప్పేసి వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రోజు రోజు బలపడతా ఉంది. ఎందుకంటే పచ్చలో మీరే చూడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండే, కానీ అక్కడ జరిగిన బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉడగొట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 22,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ స్థానానికి వెళ్ళింది. అదేవిధంగా ఎస్పీ థర్డ్కి వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్, కొన్ని స్థానాల్లో బీఎస్పీ సెకండ్, కొన్ని స్థానాల్లో ఎంఐఎం సెకండ్ ఉంది, కానీ ఎస్పీ పార్టీ థర్డ్కి వెళ్ళిన పరిస్థితి. అందుకే ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతా ఉన్నాయి. ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోతే వారికి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కోణాలు ఆలోచించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జూన్ 15 తర్వాత చేరికలు విపరీతంగా చేరే అవకాశం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి సీట్ నుంచి గద్దె తీద్దామని అనుకుంటా ఉన్నారో వారంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నారు. వారు ఇంతకుముందే అరెస్ట్ చేయాల్సి ఉంటే, కానీ భారతీయ జనతా పార్టీ కవిత గారు సహకరిస్తుంది కాబట్టి ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు చేర్చాల్సిన అవసరం ఏముందండి? వారికి సంబంధించినటువంటి అందరూ కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్న వ్యక్తులు కూడా అరెస్ట్ కావడం జరిగింది. కవిత గారే అరెస్ట్ కాలేదు. కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వేరు అనుకున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి. అందులో భాగంగా కొండ విశ్వేశ్వర గారు కూడా అట్లాంటి వ్యాఖ్యలు జరిగింది, రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆ వ్యాఖ్యలు జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వల్లకుండా కవిత గారు అరెస్ట్ చేస్తలేదు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీకి వెళ్లే వాళ్ళంతా కూడా పోకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం రావద్దని చెప్పి ఒకే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. మొన్న మురళీధర్ రావు గారు వారు మధ్య శివరాల ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. వారు మీడియా ముఖంగా చెప్పినట్టు వాస్తవం. భారతీయ జనతా పార్టీ 40 మంది పోటీ చేస్తానికి కూడా లేరు. ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వద్దు, మాకు టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పినట్టు పరిస్థితి. అంటే ఒక నిమిషం, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పి సరే వాళ్ళు ఏదో చిట్ చాట్ లో మాట్లాడిన వార్తలు పత్రికలు రాసినాయి. వాటిని వాళ్ళు ఏం మాట్లాడారు, ఎందుకు రాసినాయి అనేది వదిలిపెడదాం అక్కడ. ఎందుకంటే నిన్న రాజేందర్ గారు మాట్లాడినప్పుడు అక్కడ నేనున్నా. సరే ఆ ఢిల్లీలో జరిగింది అంతా ఉన్నా, కానీ వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం రాసినాయి అనేది చాలా చాలా భిన్నంగా ఉంది. రాజేందర్ మాట్లాడింది వేరు, పత్రికల్లో వచ్చింది వేరు. సరే ఎట్లా ఉన్నాయి, ఎట్లా రాస్తా ఉన్నారు అనేటువంటి అంశాలు కొద్దిగా పక్క పెడదాం. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి పార్టీలు ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రజల ప్రత్యామ్నాయం అవుతారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి మొత్తం నామరూపాలు లేకుండా చేసిండు ఒక 9 నెలల కాలంలో. దాన్ని మనం గమనించాలి. ప్రజలు ప్రత్యామ్నాయం అవుతారు. అయితే కేసీఆర్ ను ఓడగొట్టాలి, కేసీఆర్ ను గద్దె దించాలి అనేటువంటి ప్రజానీకం ఎటువైపు మొగ్గుతారు అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గుతారా, భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతారా? కేసీఆర్ ను దించేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందా, కాంగ్రెస్ ఉందా అనేటువంటి అంశాలు బేరీజు వేస్తా ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఉన్నది అని చెప్పి. కానీ నిన్న కాంగ్రెస్ కూటమి ఇచ్చినటువంటి పార్లమెంట్ బహిష్కరణకు మరి బీఆర్ఎస్ మద్దతు పలికింది కదా, అంటే బీఆర్ఎస్ కూడా చేరలేదు కదా, అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతే అనేటువంటి ఆలోచన కూడా ప్రజానీకంలో ఉంటుంది కదా. మరి దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారు మీరు? సార్, 9 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సహకరించింది. మీరు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లింగోజిగూడ ఎలక్షన్ లో కూడా కార్పొరేటర్ విషయంలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే దేశంలో పార్లమెంట్ సంబంధించిన వ్యవహారం దాని విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన మాట వాస్తవం. కానీ కేసీఆర్ గారు ఏంది, అటు భారతీయ జనతా పార్టీ కాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే వీరు వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మానసికంగా ప్రజలందరూ కూడా నేను కాంగ్రెస్ పార్టీ పోతా అనే సందర్భాన్ని క్రియేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేయించుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ గారితో పొత్తు కానీ కేసీఆర్ తో కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారు ఏంటంటే ఒక 9 సంవత్సరాల కాలం పాటు అధికారంలో కదా, ఈసారి మైనార్టీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు రావాలంటే భారతీయ జనతా పార్టీతో నేను దూరంగా ఉన్నట్టు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప, కాబట్టి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఓడిపోడు ఖాయం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ 2018 ఎలక్షన్లో దాదాపు 25% ఓట్లు వచ్చినాయి మాకు, 19 సీట్లు మేము గెలిచినాం. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 7%, 11 స్థానాల్లో మాత్రమే డిపాజిట్ వచ్చింది. తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో మేము కొన్ని పొరపాట్లు చేయడం మూలంగా కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు గెలిచినాం. 2 స్థానాల్లో తక్కువ మేరకు తోడిపోయి 7 స్థానాల్లో మేము సెకండ్ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి 4 ఎంపీలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు విభజన హామీలు ఒక్కడు నెరవేరలేదు. బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం చేసిండో చెప్పాయంటే ఇద్దరు చెప్పలేని పరిస్థితి. అరవింద్ గారు బస్ బోర్డు చేస్తానని చెప్పి తేలేని పరిస్థితి. అంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఐటీఆర్ ప్రాజెక్ట్ రాలేదు, బయ్యారం స్టీల్ కంపెనీ రాలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు, గిరిజన యూనివర్సిటీ రాలేదు, తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు రాలేదు. గుజరాత్కు తరలి వెళ్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కౌశిక్ గారు, మీరు టిఆర్ఎస్ ప్రసంగం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రసంగం చేయట్లేదు. ఇవన్నిటికీ విభజన హామీల అమలు వినండి. ఒక ప్రశ్న మీకే, కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోయి టిఆర్ఎస్ లో చేరిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు పోయి టిఆర్ఎస్ లో చేరిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్లు పోయి టిఆర్ఎస్ లో చేరిండ్రు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోయి చేరలేదు. ఒకటి, మొదటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి అనుబంధం లేదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి ఎన్నికలలో పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి బీఆర్ఎస్ సహకరించింది. బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అనేటువంటి ఏక ఆశతోటి మాత్రమే సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించారు. ఇవన్నీ విమర్శలు, ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవాలు. మరి వీటిని కాదని మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేటువంటి మాటలు చెప్తే ప్రజలు ఏమన్నా నమ్ముతారా? నిజంగా 25 సీట్లో 25 మంది కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అనేటువంటి గ్యారంటీ ఇవ్వచ్చా? రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, స్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ కు రాకపోతే కాంగ్రెస్ నిలవడం కష్టము, కాబట్టి కార్యకర్తలు మీరు గట్టిగా పనిచేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కార్యకర్తల సమావేశంలో ప్రకటించినటువంటి మాట. అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో పోతారని చెప్తా ఉన్నారు, కానీ బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో పోయేటోళ్ళ సంఖ్య ఎక్కడ కనబడలేదు ఇప్పటిదాకా. మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు చూడండి, ఆల్రెడీ దిల్సుకున్నారు సమయం. మన కార్పొరేటర్ ఆల్రెడీ జైన్ కావడం, హస్తినాపురం కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యారు. అట్టేం లేదు సార్, హస్తినాపూర్ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ జైన్ అయింది. దేశం మొత్తం కూడా మీరు చూడండి, బీఎస్పీ సంబంధించిన వాళ్ళు కూడా జైన్ అవుతా ఉన్నారు. ఎంఐఎం పార్టీ సంబంధించిన బీహార్ లో 4 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారు కూడా కాంగ్రెస్ అక్కడ ఆర్జీలో జైన్ అయినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో ఫుల్ మేడ్ రాకపోతే జైన్ అవుతా ఉన్నారు సార్. మీరు చూడండి, జేడీఎస్ నుంచి కూడా మన బీజేపీలో పోయినటువంటి పరిస్థితి కర్ణాటక రాష్ట్రంలో. అంటే అంతటా ఫుల్ మేడ్ రాకపోతే జైన్ అవుతున్న మాట వాస్తవం. కాబట్టి ఆ విషయాల గురించి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ మేడ్తో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. కాబట్టి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు సార్. ఖచ్చితంగా తెలంగాణ గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 2014 ముందు, 2009 ముందు దాదాపు 10-15 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంటే ఆ రోజు పరిస్థితి ఆ విధంగా ఉంది, ఈ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంది. పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. రాజకీయాలు అనేది చాలా స్వార్థంతో కూడిన వ్యవహారం, ఖర్చుతో కూడిన వ్యవహారం. కాబట్టి కొంత ప్రలోభాలు లోబై అధికార పార్టీలో పోతున్నటువంటి పరిస్థితి, అది ఏ పార్టీలో ఉన్నా కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. బీహార్లో సంబంధించి పాశ్వాన్ గారి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా భారతీయ జనతా పార్టీలో పోయారు. మన మహారాష్ట్రలో శివసేన సంబంధించిన వ్యక్తులు షిండే గారి వర్గంలో పోయిన పరిస్థితి. ఇప్పుడు షిండే గారినే పక్కకు పెట్టే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. అంటే రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రలోభాలకు గురి చేస్తూ వాళ్ళ కోసం, వాళ్ళ ఎంపీ సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది. మీరు చూడండి సార్, మహారాష్ట్రలో నిన్న షిండే గారిని కూడా తప్పిస్తానికి ఏక్నాథ్ షిండే గారు తప్పించి అజిత్ పవార్ గారిని ముఖ్యమంత్రి చేస్తానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధమైందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ముఖ్యం కాదు. 3వసారి కేంద్రంలో మేము అధికారం రావాలంటే మాకు ఎంపీ సీట్లు కావాలా. మహారాష్ట్రలో పోయినసారి 40 సీట్లు వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ, శివసేన అదే ఎన్సీపీ కలిస్తే 40 కాంగ్రెస్ గెలిచే పరిస్థితి. సౌత్ ఇండియాలో దాదాపు 125 స్థానాలు ఉంటే 25 స్థానాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో 25 స్థానాలు గెలిచింది. కానీ ఈసారి సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ 0 అయింది.
కాబట్టి ఈ అన్నిటి కవర్ చేసుకోవడానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎత్తుగడతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గ్రహిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా విధ్వంసం చేస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ విధ్వంసం చేస్తా ఉంది కాబట్టి కొన్ని వర్గాల ప్రజలంతా కూడా కాంగ్రెస్ వస్తున్నమాట వాస్తవం. దానిలో భాగంగా ఎస్పీ పార్టీ తాడికి వెళ్ళిపోయింది, టీఎంసీ తాడికి సెకండ్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి జాతీయ స్థాయిలో పరిణామాలు మారుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా ఒకసారి కృష్ణమూర్తి గారిని మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. ఇక్కడ అంటే ఆయన చెప్పిన దాంట్లో అర్థమైంది ఏంటంటే అధికారం ఎటువైపు ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అటువైపు పోతారు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి తక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చి రేపు కొంతమంది బీఆర్ఎస్ లో చేరితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వెనుక మాట 1-2 ఆలోచన చేయకుండా కాంగ్రెస్ నుంచి విడిపోయి బీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉంటాయి అనేది ఆయన స్పష్టంగా చెప్పినటువంటి మాట ఇది. కాంగ్రెస్ పార్టీలో అట్టనే ఉంటారు, ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడతారు, కాంగ్రెస్ నమ్మకం ఇస్తుంది అని చెప్పి చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్పలే. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నింటినీ మాట్లాడింది. మీరు ఎట్లా చూస్తారు? నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండగలుగుతుందా? అధికారం వస్తే మాత్రం ఉంటుంది కానీ బలమైన ప్రతిపక్షాలు ఏమైనా ఉన్నాయా? బీఆర్ఎస్ కొట్టగలిగేటువంటి కాంగ్రెస్ చెప్పుకుందా? తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకించి ఆయనకు ముఖ్యమంత్రి విధానాలు వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలు 40% పైగా. ఆ ప్రజలు రెండు పార్టీల మధ్య బేరీ చేస్తే చెప్పండి. అంటే ఒకటి ప్రసాద్ గారు, ఇక మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది మీ కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండేటువంటి పార్టీ. దాంట్లో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఆ పార్టీలో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మళ్ళీ పార్టీని వీడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మిగతా పార్టీ పిరామిడ్ అనేది కౌశిక్ గారు చెప్పినట్టుగా అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఇటు నుంచి గోడ దూకుడు కార్యక్రమాలు చాలా చేశారు. దీంట్లో ఏ పార్టీకి మినహాయింపు లేదు, ఏ పార్టీకి మినహాయింపు లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు, ఆ పార్టీకి మినహాయింపు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు, దాంట్లో లేదు. బీజేపీకి చెందిన వాళ్ళు కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా గోడ దూకుడు చేసిరు, చాలా 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 రాష్ట్రాల్లో, అంటే అధికారం కోసం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బలమైన శక్తి అధికారంలో ఉంది, అన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కావాల్సిన వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇటు రాష్ట్రంలో ఏదైతే అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాయో, గత కొంతకాలంగా వీరోచితంగా పోరాటం చేస్తున్నాయో ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, కోణంలో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసి బలమైన శత్రువును ఎలా ఢీకొట్టాలి అంశం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇటు కాంగ్రెస్ పార్టీలో ఐక్యత మొదటి నుంచి కనబడలేదు. ఈ మధ్య కాలంలో కొంత క్రమశిక్షణ గల పార్టీ అనుకున్నటువంటి బీజేపీలో విపరీతమైన అనైక్యత మొదలైంది. బీజేపీలో ఈ సంస్కృతి ఎక్కడా లేదు ఇంతవరకు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినా, మనము మొత్తం దేశవ్యాప్తంగా చూసినా ఇట్లాంటి సంస్కృతి అంటే అధికారంలో ఒక రాకముందు అధికారంలో కొంతమంది తిరగబడి కొంతమంది పదవులు రాలేదని, మంత్రి పదవులు రాలేదని, వచ్చిన పదవులు ప్రాధాన్యత తగ్గట్లేదని దాంట్లో పోవడం వేరు. కార్యక్రమంలో ఉండి అధికారం కోసం పోరాటం చేస్తున్న తరుణంలో ఏ రకమైనటువంటి అనైక్యత అంటే నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య మనస్పర్ధలు, ఒకరు కార్యాలయంలో ఉంటే ఇంకోలా కార్యాలయంలోకి రాకపోవడము, ఇవన్నీ ఇది చాలా దురదృష్టమైన పరిణామాలు. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనుకున్నటువంటి వాళ్ళ లక్ష్యం నెరవేరాలంటే కేసీఆర్ని ఏ రకంగా ఓడించాలి అనే విషయంలో ఇంకా చాలా సునిశ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది, కానీ అనుకున్న స్థాయిలో పోవట్లేదేమనిపిస్తుంది. అంటే నాయకులు కొంత ఇప్పుడిప్పుడే ఐక్యతా రాగం పఠిస్తున్నారు, ఐక్యంగా ఉన్నామనేది కొంత చూపిస్తా ఉన్నారు. మన బట్టి కానీ మీటింగ్ కానీ ప్రియాంక గాంధీ నిర్వహించిన మీటింగ్ లో కొంత వాళ్ళు ఒకే వేదిక పంచుకొని చేయకుండా, ఎటువంటి కాంప్లైంట్ లేకుండా, నా వర్గం నీ వర్గం అనకుండా అక్కడ కూడా వచ్చిన కార్యకర్తలు కూడా కొంత ఐక్యంగా ఉన్నట్టు కనిపించింది.
లేకపోతే ఒక నాయకుడు మాట్లాడి ఆయన చేయకొట్టడం, ఇంకో నాయకుడు మాట్లాడి ఆయన చేయకొట్టడము, లేకపోతే ఒక నాయకుడు మాట్లాడి నాకు వ్యతిరేకంగా మాట్లాడడం గతంలో చాలాసార్లు చూసాం. కానీ ఇప్పుడు లేదు. ఇది ఇంకా బలంగా పోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా బీజేపీలో. బీజేపీలో అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొదటి నుంచి బీజేపీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, నాయకులు వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మనోధైర్యం దెబ్బతినే విధంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పరిస్థితులు. ఇది ఈ సమయంలో ఎన్నికల ప్రచారంలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే ఇందాక తెలంగాణలో భారత పార్టీ బలంగా లేదు. ఆ పార్టీ మొదట్లో గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే. ఎన్నికలు 4 ముందు పోయింది. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ అంటే ఒక రకమైనటువంటి భావన, అంటే ఢీకొట్టగలుగుతాయి ఒక భావన ప్రజల్లో వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకు కాంగ్రెస్ గెలిచింది 4, బీజేపీ గెలిచింది. మనము గమనించాలి. ఒక ఎమ్మెల్యే ఎన్నికలలో ఒకే ఒక సీటు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలను గెలవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. సరే, ఏ రకంగా అయినా అది వ్యక్తుల ప్రభావం, శక్తుల ప్రభావం కాదు. తదనంతరం జరిగినటువంటి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోతే బీజేపీ 2 అసెంబ్లీ స్థానాలను గెలిచింది. దాదాపు సుమారుగా 48 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు గెలిచింది. జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరంగల్ కార్పొరేషన్ చూసుకుంటే కూడా వరంగల్లో దాదాపు 10కి పైగా కార్పొరేట్ స్థానాలు బీజేపీ గెలిచింది. అక్కడ కూడా కాంగ్రెస్ 3వ స్థానంలోనే ఉందని నేను అంటున్నా. కాంగ్రెస్ 3వ స్థానంలోనే ఉంది వరంగల్లో కూడా. అంటే ఏది ఇది చూస్తా ఉంటే మరి కాంగ్రెస్ ఇంకా పుంజుకుంటది, కొట్లాడుతుంది అనేటువంటి భావన ముందుకు వస్తుంది నాయకులలో. అంటే బయట నుంచి నాయకులు ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులు ఉన్నారు. రాష్ట్రానికి మంత్రులుగా సంవత్సరాల తరబడి రాష్ట్రానికి మంత్రులుగా పనిచేసినటువంటి నాయకత్వం ఉంది. వాళ్ళ మీద విశ్వాసంతో 7 సార్లు 8 సార్లు గెలిపించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా ఎవరో ఒక నాయకుడు బయట నుంచి వచ్చి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందంటే కొంత ఆశ్చర్యపడాల్సిన అవసరం ఒకటి. రెండో అంశము, కౌశిక్ గారు ఇవన్నీ మీరే సమాధానం చెప్పాల్సింది ఉన్నది. రెండో అంశం, రేణుకా చౌదరి గారు సమావేశం పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో కుంట బద్దలు కొట్టారు. ఖమ్మం సీటు నాది, ఎవడొస్తాడో నేను చూస్తా అని చెప్పి మాట్లాడిన మాట మనం విన్నాం. మరి అలాంటి సందర్భంలో అక్కడ ఖమ్మంలో రేణుకా చౌదరి కొంత పలుపడి ఉన్నటువంటి వ్యక్తి, ఆమెకు జాతీయ స్థాయిలో కూడా కొంత పలుపడి ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ వ్యతిరేకతను, పార్టీలో ఒక వ్యతిరేకతను కొనుక్కొని అక్కడికి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు అనేటువంటి, సరే వస్తారా పోతారా అంశం వేరు, వస్తారు అనేటువంటి భావన లేదా శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ సాఫీగా లేనటువంటి దగ్గరికి ఎందుకు పోతారు అనేటువంటి మాటలు కూడా వినపడతా ఉన్నాయి. దీనిపైన చెప్పండి కౌశిక్ గారు. ఇప్పుడు మొదటగా ఎమ్మెల్యే ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మొదటగా ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ మొదటగా వస్తాయి. రేణుకా చౌదరి గారు గతంలో ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు వారు ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదు కాబట్టి వారు మాట్లాడినట్టు వారు ఎంపీగా నేను ఉంటా అని చెప్పారు తప్ప దీని అధిష్టానం కూర్చొని వారు ఎంపీగా పోతారా, ఎమ్మెల్యేగా పోతారా, ఖాళీలు చాలా ఉన్నాయి. చాలా మంది పక్క పార్టీ నుంచి వచ్చిన అడ్జస్ట్ చేస్తానికి కూడా అవకాశం ఖమ్మం జిల్లాలో ఉంది. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తను ఏం కావాలన్నాడో, ఏ డిమాండ్స్ అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ సాధ్యాలు అసాధ్యాలు ఏమున్నాయని కూడా అధిష్టానం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది సార్, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకున్నప్పటికీ కూడా అధిష్టానం చెప్పినటువంటి ఫైలేషన్ అందరూ కాపాడు ఖచ్చితంగా. అధిష్టానం ఏదైతే సూచిస్తుందో అధిష్టానం సూచించినటువంటి విషయాన్ని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రేణుకా చౌదరి గారు తన యొక్క అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. కానీ శ్రీనివాసరెడ్డి వద్దని చెప్పేసి తను కూడా చెప్పనటువంటి పరిస్థితి. బట్టి గారు కూడా ఆహ్వానించారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి గారు కూడా ఆహ్వానించారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆహ్వానించారు. రేణుకా చౌదరి గారు తన ఎంపీగా పోటీ చేస్తానని చెప్పింది తప్ప అతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావద్దని మాత్రం రేణుకా చౌదరి గారు చెప్పలేదు. అదే కాకుండా రీసెంట్ గా కూడా మీరు చూడండి, జాతీయ స్థాయిలో పరిణామాలు చూస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ 2019 ఎంపీ ఎలక్షన్ లో 19% ఓట్లు వస్తే రీసెంట్ గా వచ్చిన సర్వేలో 28% ఓట్లు వస్తా ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి పాపులారిటీ పెరుగుతా ఉంది, నరేంద్ర మోడీ గారి పాపులారిటీ తగ్గుతా ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా సౌత్ ఇండియా 25 ఎంపీలు ఉంటే ఈసారి ఎంపీలు గెలవనట్టు
కౌశిక్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా ఉంది, బలపడాలి, మరింత బలపడాలి, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి శక్తి సంపాదించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఓకే, దీంట్లో నో డౌట్. కానీ తెలంగాణ ప్రజానీకం సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా అన్ని ప్రయత్నం చేస్తా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కొద్ది కనబడతా ఉంది. మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న 56% ఓట్ బ్యాంక్ అంతా కూడా తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో పెరుగుతా ఉంది. సరే, ఓకే, ఇది పెరుగుతా ఉంది, దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ కేసీఆర్ ను కొట్టేంత, అంటే కేసీఆర్ ఒక బలమైనటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఓట్లు చీలిపోతే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇదొకటి అయితే, రెండోది ఈ మిగతా కేసీఆర్ ను కొట్టనేటువంటి, అంటే వితౌట్ ఐడియాలజీ, ఏ ఐడియాలజీ అనేటువంటి కొంత వ్యక్తులు కేసీఆర్ ను కొట్టడం కోసం మరొక ప్రాంతీయ పార్టీని పెడదాం, అందరం కలిసి కేసీఆర్ ను ఓడిద్దామనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కొంత నాయకులందరూ చేరి కేసీఆర్ ను బలంగా ఢీకొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా? కౌశిక్ గారు. మాత్రం వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులు ఈసారి చేయొద్దని చెప్పేసి కోఆర్డినేషన్తో ముందుకు పోతా ఉన్నారు. ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. నిన్న మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు పరిశీలించిన పరిస్థితి, అంతకుముందు రాజస్థాన్లో జరిగినటువంటి సచిన్ పైలట్ కావచ్చు, అశోక్ గెహ్లాట్ ఉన్నటువంటి పంచాయతీ, అదేవిధంగా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా 26వ తారీఖు నాడే తెలంగాణ రాష్ట్రాల వ్యవహారాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విషయాల మీద చర్చించే అవకాశం ఉండే, అనివార్య కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది, జూన్లో జరగబోతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళా, అసలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తప్పులేంది, మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలని చెప్పేసి ఖర్గే గారు అధ్యక్షులు అయిన తర్వాత చాలా క్లీన్ గా ఆలోచిస్తున్న పరిస్థితి. ఖర్గే గారు నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నారు, అన్ని రాష్ట్ర వ్యవహారాలు పరిశీలిస్తూ వారు సరిదిద్దే కార్యక్రమం ఖర్గే గారు చేస్తా ఉన్నారు. ప్రచార బాధ్యతలన్నీ కూడా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చూస్తూ ఉన్నారు. కాబట్టి గతంలోకి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ చాలా భిన్నంగా పనిచేసే పరిస్థితి. అది కాకుండా టీఆర్ఎస్ పార్టీకి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ సహకరిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. మీరు చూడండి సార్, మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బండి సంజయ్ గారు చెప్పిండు, మరి బండి పోతే బండి ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా, రోహింగ్యాల నుంచి హైదరాబాద్ తరిమి కొడతా అని చెప్పిండు. వారు హామీలు నెరవేర్చుకోలే కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ సైడ్ చూస్తున్నట్టు పరిస్థితి. మేము రాజస్థాన్లో 500 రూపాయల సిలిండర్ ఇస్తా అని చెప్పాము, ఇచ్చినాం. హిమాచల్ ప్రదేశ్ లో మేము అధికారులకు వస్తే పాత పెన్షన్ తీసుకొస్తా. ఒక ప్రశ్న నాది. బీజేపీ గెలిపిస్తే జిహెచ్ఎంసీలో అధికారంలోకి వస్తే బీజేపీ జిహెచ్ఎంసీలో అధికారంలోకి వచ్చిందా? కరెక్టే. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు కదా, రోహింగ్యాలు ఏరేయచ్చు కదా, కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది కదా. అధికారంలోకి వస్తే బండి పోతే బండి ఇస్తా అన్నాడు అనేది ఓకే. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆ మాట మాట్లాడాలి. బీజేపీ అధికారంలోకి రాలే కదా. సర్కారు ఉన్నది అక్కడ, మరి సర్కారు కేంద్రంలో ఉన్నప్పుడు రోహింగ్యాలు ఏరేయండి, మరి ఎందుకు తీవ్రవాదులు అని చెప్తా ఉన్నారు మీరు? ఏమనంటే అసౌద్దీన్ ఓవైసీ గారి సంగతి చూస్తారు. ఇంతవరకు సిబిఐ పోయిందా, ఈడీ పోయిందా? అసౌద్దీన్ ఓవైసీ గారి మీదకి కవిత గారు లిక్కర్ స్కామ్లు వారిని అరెస్ట్ చేయరు. అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ, వారు సిబిఐ కేసు ఉంది, సిబిఐ ఏ విధంగా తాత్సారం చేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈడీని సిబిఐని అడ్డగోలు వాడుతూ 95% కేసులు ప్రతిపక్ష పార్టీ మీద పెడతా ఉన్నారు. మరి ఎందుకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు? ఎందుకు కవిత గారిని అరెస్ట్ చేయరు? సిబిఐ ఎందుకు పోదు అసౌద్దీన్ ఓవైసీ గారి మీదకి? అంటే భారతీయ జనతా పార్టీ మీడియంలో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తుల మీదకి ఏమో సిబిఐ కానీ ఈడీ కానీ పోదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోరాటం చేస్తూ మా కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది. టీఎస్పీఎస్సీలో 13 పేపర్లు లీక్ అయినాయి సార్. భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా సిబిఐ విచారణ కోరిందా? కాంగ్రెస్ పార్టీకి రేపు జూన్ 5వ తారీఖు నాడు హైకోర్టులో కేసు నడుస్తా ఉంది, ఫైనల్ జడ్జిమెంట్ రాబోతా ఉంది. మేము ఈడీ విచారణ కోరినాం, ఈడీ విచారణ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తా ఉన్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి మీద పోరాటం చేసినందుకు రేవంత్ రెడ్డి గారి మీద 130 కేసులు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ప్రధానంగా చూడండి సార్, మాకు కూడా ఇండియా నుంచి మా రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. 7,380 కోట్ల రూపాయలు బాంబే సంస్థకు అప్పచెప్పారు. వారు బాంబేలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో జైలు అయితే పని చేస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు రావాల్సినటువంటి ప్రాజెక్టుకి ఏమో మీరు 7,380 కోట్లకి ఇస్తారు. బ్యాంకులు 30,000 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ బాంబే సంస్థకి ఇస్తే ఈడీ కానీ సిబిఐ కానీ భారతీయ జనతా పార్టీ కంప్లైంట్ ఏదంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రూపాయకారు ఒప్పందం మాత్రమే చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఆరోపిస్తా ఉన్నాం. అదే నిజమవుతుంది ఈరోజు. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పులను ప్రతిసారి ప్రశ్నించకుండా కొట్టిన ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ గారు మాట్లాడితే సరిపోదు సార్. ఈడీ
మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. కృష్ణమూర్తి గారు ఇందాక చరణ్ కౌశిక్ గారు చెప్పింది అంతా విన్నారు మీరు, దానిపైన స్పందించండి. అంటే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ఇచ్చిన వాస్తవమే, కానీ వాళ్ళ అధికారం రాలేదు. రెండో విషయం, మీరన్న రోహింగ్యాలను కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి బీజేపీ రోహింగ్యాలను ఇరివేయచ్చు కదా అని. సార్ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. మన ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్రము తన బలగాలను దించి అంటే ఏరివేసే కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో రోహింగ్యా ముసుగులో కానీ ఒక వర్గం ముసుగులో ఇస్లామిక్ తీవ్రవాదులు ఉతరాసుకుంటా ఉన్నారు. దేశంలో ఏ మూలకు ఏ ఘటన జరిగినా అంటే ఉగ్రవాద చర్యలు, దాని మూలాలు మన హైదరాబాద్లో ఉన్నట్టుగా మన హైదరాబాద్ కేంద్రంగా కుట్ర జరిగినట్టుగా స్పష్టమైన ఆధారాలతోటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాయి, అరెస్ట్ చేస్తా ఉన్నారు, పట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేనప్పుడు మిగతా అంటే రేపు మీరు ప్రతిపక్షంలో ఉన్న మీరిచ్చిన హామీలను నెరవేర్చలేరు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి చూపించినప్పుడు ఇట్లాంటి పరిణామాన్ని జరుగుతూ ఉంటాయి సార్. ఇదే గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ వరదలలో గ్రేటర్ హైదరాబాద్ మునిగిపోయినప్పుడు 10,000 ఇస్తామన్నారు. ఎన్నికలకు ముందు విపరీతంగా ఈ విషయం ద్వారా నమోదు చేసుకొని అంటే ఈరోజు నమోదు చేసి రేపే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. తర్వాత కొంతమంది రాలేదు, ఎన్నికలకు కూడటం వచ్చిందని చెప్పి ఆపారు. తర్వాత వాళ్ళు ఇచ్చారా? అంటే అధికారంలో ఉన్న అకౌంట్ లో పడడం కాదు, మున్సిపల్ అధికారులు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు సంచులలో డబ్బులు పెట్టుకొని, కోట్ల రూపాయల సంచులలో డబ్బులు పెట్టుకొని ఇంటింటికి పోయి నగదు పంపిణీ చేసి, ఎన్నికలలో ఓట్లకు నగదు పంపిణీ చేసినట్టుగా నగదు పంపిణీ చేసి 10,000 ఇచ్చి కొన్ని దగ్గర 7,000 వాపసు తీసుకున్నారు. 3,000 వాళ్ళకి దగ్గర ఏదో ఒకటి అట్లా పెద్ద అవినీతి అంతా జరిగింది. ప్రపంచంలోనే ఎప్పుడు ఏ అధికార పార్టీ ఏ ప్రభుత్వం చేయనటువంటి దుర్మార్గం జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ చేసింది. నోట్ల కట్టలు తీసుకుపోయి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి పరిస్థితి, అకౌంట్ లో పడడం కాదు, అది జరిగింది. కృష్ణమూర్తి గారు ఒక్కడిగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ తనకు ఉన్నటువంటి అధికారాన్ని పూర్తిస్థాయిలో దుర్వినియోగం చేసింది. మీరు గమనించిన జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు రోడ్ల పక్కన ఈ టాయిలెట్ కంపార్ట్మెంట్లు కట్టారు. అవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక రోడ్లో 4, 5, 6 కంపార్ట్మెంట్ కనిపిస్తున్నాయి. మీరు గమనించండి. కౌశిక్ రెడ్డి గారు, మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలా. అంటే ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్నో చేసింది గెలుపు కోసం. దాని మీద మన కేసీఆర్ బొమ్మలు, కేటీఆర్ బొమ్మలు, నగరాభివృద్ధి ప్రపంచానికి ఆదర్శము, దాని మీద మళ్ళీ స్లోగన్ వాలే. ఎన్నికల తెల్లారి డబ్బాలు మాయమైపోయినాయి, ఎక్కడ పోయినా తెలియదు. దానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పారు. అంటే ఎంత స్థాయిలో అధికార దుర్వినియోగం చేయాలో అంత చేశారు, ఎంత స్థాయిలో డబ్బును పంచాలో, డబ్బుని వాడుకోవాలో, ఎంత స్థాయిలో ప్రజలను మభ్యపెట్టాలి, ప్రలోభాలు చేయాలో ఆ స్థాయిలో చేశారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళకి సీట్లు వచ్చాయి, లేకపోతే అలా వచ్చేది కాదు వాళ్ళ. రెండో కృష్ణమూర్తి గారు, నాకు టోటల్ గా తేలింది ఏంటంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేక రకాల అరాచకాలకు పాల్పడతా ఉంది. ఈ అరాచకాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ను వ్యతిరేకించేటువంటి ప్రజానీకం రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నారు. చంద్రశేఖర్ రావును గద్దెంపితే బాగుండు అనేటువంటి ఆలోచనతో చాలా మంది ప్రజలు ఉన్నారు. అయితే వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలా, బీజేపీ వైపు మొగ్గు చూపాలా, దాంట్లో కొంత డైలమా అయితే ఉంది. వీరు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు రేపు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మరి ఇద్దరు బలంగా లేకపోతే వీళ్ళు బీఆర్ఎస్ కొట్టలేరు అన్నప్పుడు సరే ఎందుకు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం, ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ కాంగ్రెస్ అట్నే బీజేపీ ఇరువురు కూడా బీఆర్ఎస్ దించడం కోసం చేసినటువంటి అనేక ప్రయత్నాలలో ఎవరు సమర్థితమైతారో వేచి చూద్దాం. లేదా మూడో రాజకీయ పార్టీ ఆవిర్భవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో తేలాల్సింది. అంటే భవిష్యత్తు అంటే కూడా మరి 1-2 నెలల్లో పూర్తిగా తేలాల్సినటువంటి అంశాలు. ఇది ఈ రోజు ఎదురుజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చరణ్ కౌశిక్ గారికి అట్నే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇది ఈ రోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమం కలుద్దాం. అంతవరకు సెలవు.